ఈరోజు యవనస్తులందరికీ చెప్తున్నాను, మీ తల్లిదండ్రులను బెదిరించకండి, వారికి లోబడండి, వారికి విధేయతను చూపించండి. ఈరోజు చాలామంది యవనస్తులు ఫోను కొనియలేదని ఒకరు, బైక్ కొనియలేదని ఒకరు. నేను రీసెంట్లీగా కూడా చూశాను, అర్ధరాత్రి వరకు ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళ డాడీ చెప్పాడు, అమ్మా నువ్వు మాట్లాడొద్దు అన్నందుకు ఆమె కూడా చనిపోయింది. యవనస్తులందరికీ ఒక గురి ఉండాలి. నేను ఒక డాక్టర్ కావాలనే గురి ఉండాలి, ఒక ఐఏఎస్ కావాలని, ఒక ఐపీఎస్ కావాలని, ఒక ఇంజనీర్ కావాలని, ఒక టీచర్ కావాలని, ఈ గురి కలిగి మనం జీవించాలి. అంతేగాని తల్లిదండ్రులకు మనం దుఃఖపెట్టేవారిగా ఉండొద్దు, తల్లిదండ్రులను మన ద్వారా, మన పనుల ద్వారా, మన క్రియల ద్వారా వారికి సంతోషం కలిగించే విధంగా మనం బ్రతకాలి. దేవునికి మన ద్వారా మహిమను తీసుకొని రావాలి యవనస్తులందరూ.